పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టెక్కి శవాన్ని భుజం మీద వేసుకుని వెనుతిరిగి చూడకుండా బయలుదేరతాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు ఒక కథ ఈ విధంగా చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం ధనగుప్తుడు అనే ఒక ధనవంతుడికి విశాలిని అనే ఒక కుమార్తె ఉండేది. ఆమె చాలా అందమైనది. ఒకసారి కార్తికేయుడు అనే ఒక ధనవంతుడు వచ్చి, మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని అడుగుతాడు. అమ్మాయిని అడిగి ఏ విషయం చెబుతానని ధనగుప్తుడు చెబుతాడు. ఆ తరువాత వీరవర్మ అనే ఒక మహారాజు వచ్చి, మీ అమ్మాయి అందచందాలు విని వచ్చాను, మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని అంటాడు. అమ్మాయిని అడిగి ఏ విధమైన విషయం చెబుతాను అని అంటాడు ధనగుప్తుడు. తర్వాత ఆనందుడు అనే ఒక వ్యాపారస్తుడు వస్తాడు. మీ అమ్మాయిని వివాహం చేసుకుంటానని అడుగుతాడు. అతనికి కూడా అదే సమాధానం చెబుతాడు. తర్వాత కానీ అకస్మాత్తుగా ఆ రాత్రి ఆ విశాలిని చనిపోతుంది. ఆమె చితి దగ్గర ముగ్గురు యువకులు దుఃఖిస్తూ ఉంటారు. అప్పుడు కార్తికేయుడు ఆ చితి దగ్గరే అలా కూర్చుని ఉండిపోతూ ఉంటాడు. అక్కడే ఉంటాడు. వీరవర్మ మాత్రం ఆమె అస్థికులు తీసుకుని వెళ్ళి కాశీలో నిమజ్జనం చేస్తాడు. ఆనందుడు దేశాటనకు బయలుదేరితే ఒక సాధువు ఆనందుడికి కనబడే ఒక విభూతి ఇస్తాడు. ఆ విభూతిని విశాలిని చితిపై జల్లుతాడు ఆనందుడు. విశాలిని ఆశ్చర్యంగా బతుకుతుంది. అప్పుడు విశాలిని నా భార్య అంటే నా భార్య అని ముగ్గురు జగడమాడుకుంటారు. ఓ రాజా, ఇప్పుడు చెప్పు, విశాలిని ఎవరి భార్య అవుతుంది అని అడుగుతాడు బేతాళుడు విక్రమార్కుడిని. అప్పుడు విక్రమార్కుడు, ఆమె నిస్సందేహంగా కార్తికేయుని భార్య అవుతుంది. ఎందుకు అంటే అస్థికులు కనిపినవాడు తమ్ముడితో సమానం, ప్రాణం ఇచ్చినవాడు తండ్రితో సమానం, చితి దగ్గరే ఉన్న కార్తికేయుడు భర్తతో సమానం అని చెబుతాడు విక్రమార్కుడు. కార్తికేయుడే విశాలినికి సరైన భర్త అని అంటాడు. తన సమాధానం సరైనదవడంతో బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టు ఎక్కుతాడు.